ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా హీరోగా నటించిన మైఖల్ మూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సౌత్ తో పాటు హిందీలోనూ రిలీజ్ చేయగా బాక్సాఫీస్ దగ్గర అటర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో ఈసారి హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు. అలా అతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన. ఈ మూవీ ఫిబ్రవరి 16న విడుదల కానుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సందీప్ ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ బాధను పంచుకున్నారు. సందీప్ మాట్లాడుతూ, నా జీవితంలో ఇప్పటి వరకు 3 అమ్మాయిలను ప్రేమించాను. ఎంతో సీరియస్గా లవ్ చేశా. ఒకరితో 4 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నాను. మరో అమ్మాయితో 2 ఏళ్ళు, మరొక అమ్మాయితో 2.5 ఏళ్ళు సీరియస్ లవ్లో ఉన్నాను. కానీ ఏది వర్కౌట్ కాలేదు. ఈరోజు నేనున్న పొజిషన్లో ఒక్కసారి ఆలోచిస్తే అవేవి నా జీవితంలో అంత ప్రాముఖ్యం కావనిపిస్తుంది. అయితే నేను ప్రేమించిన 3 కూడా ఇండస్ట్రీకి చెందినవారే. నేను ఏనాడు వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ ఎప్పుడు బయట పెట్టలేదు, అనేది బయటకు రానివ్వలేదు. మా లవ్ మ్యాటర్ను అంత సీక్రెట్గా ఉంచాను. ఇకపోతే రెజీనా, నేను లవ్లో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉంటాయి. కానీ తనకు నాకు మధ్య అలాంటి లవ్ ట్రాక్ ఏమీ లేదు. తను నాకు మంచి ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్. కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి తను నేను స్నేహితులం. నా బ్రేకప్స్, కష్ట సుఖాలు, బాధలు అన్నీ పంచుకునేవాడిని. ఇక తనకు నాకు మధ్య ఏమీ లేదు. ఇక పెళ్ళంటారా, ఈ వైవాహిక బంధాన్ని నమ్మడం ఈ మధ్య ప్రారంభించాను. అదే నమ్మకంలో బయట పరిస్థితులు చాలా దారుణంగా కూడా కనిపిస్తున్నాయి. ఇక ఒక వ్యక్తితో జీవితం పంచుకోవాలంటే చాలా ఆలోచించాలి. ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని ఎవరూ ఫోర్స్ చేయడం లేదు. కాబట్టి దానికి ఇంకా టైం ఉంది అని చెప్పుకొచ్చాడు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.